అని నమ్ముకుని ఉన్నోళ్ళు తప్ప కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన లీడర్లు ఎవరు? ఎవరు లేరు. ఇంకప్పుడు కొత్తగా సాధించింది ఏంటి అంటే అన్నగారి వారసత్వంగా తన వైపుకి ఓటర్లను తెచ్చుకోవాలనుకుంటున్నారు. అన్నగారు మధ్యలో వదిలేశారు కాబట్టి ఇప్పుడు తను సస్టైన్ కావాలి అన్నటువంటి కాన్సెప్ట్తో నడుస్తున్నారు. అది ఈయన లెక్క ఏంటంటే ప్రస్తుతం ఇట్లా తీసుకుని తర్వాత మళ్ళీ ఈ వంతాడు పదవులు అవి తీసుకుని ఆ తర్వాత మరికొంతమంది నాయకుల్ని వాళ్ళు అప్గ్రేడ్ అయ్యేలా చేసి వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ అయ్యాక అప్పుడు ఏది 10 ఏళ్ల పాటు ఇట్లాగా నమ్ముకుని 10 ఏళ్లకి మన వాళ్ళందరూ ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ అయ్యాక అప్పుడు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని వద్దాం. అప్పటికి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది అనుకోండి, వస్తుంది సహజంగా 10 ఏళ్ళు అంటే. కాబట్టి అప్పుడు నేను ముఖ్యమంత్రిని, ఇప్పటిదాకా చంద్రబాబు నమ్ముకుని ఉన్నాం, ఆయన సరిగ్గా చేయలేదు కాబట్టి నన్ను చూసి ఓటేయండి అని అడుగుదాం. అప్పటికి చంద్రబాబు టైం కూడా అయిపోతుంది కదా ఓపిక అన్నటువంటి రూట్లో ఉంది ఆయన ఆలోచన. అప్పటికి ఎలా ఉంటాయో పార్టీలో నాయకులు ఎవరు